దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, తాను మాట్లాడనై ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. చూడండి 42వ కీర్తన 42వ కీర్తన 3వ వచనం 4వ వచనం 2 వచనాలు మనం చదువుకుందాం. 42వ కీర్తన 3వ వచనం 4వ వచనం నేను చదువుతాను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములయ్యను. జనసమూహంతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనగా, నా ప్రాణము నాలో కరిగిపోతున్నది. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడువైన మా తండ్రి, పరిశుద్ధుడువైన దేవా, సర్వోన్నతమైనటువంటి స్థలంలో నివసించువాడా, మా కొరకై రక్తాన్ని చిందించి మమ్ములను రక్షించి విమోచించినటువంటి వాడా, ఈ ఉదయకాల సమయంలో ఈ 42వ కీర్తన ద్వారా మిమ్మలను ఆరాధించటానికి కోరహు కుమారులు ఏ విధంగా అయితే మిమ్మలను ఆరాధించారో నాయనా, మాకున్న పరిస్థితులను బట్టి మేము కూడా ఆరాధించగలిగినటువంటి హృదయాలను మాకు దయచేయండి. నిలబడినటువంటి వాడను ఒట్టివాడను మీ సిలువ చాటును నన్ను మరుగుపరచండి ప్రభువా. కొద్ది మాటలను మాట్లాడటానికి మీరే సహాయం చేయండి. వ్యర్థమైనటువంటి మాటలు నా నోట రాకుండానట్లుగా మీరు కృప చూపించుమని, వాక్యం ద్వారా మీరు మాట్లాడినటువంటి మాటల ద్వారా మేమందరము హృదయపూర్వకంగా మిమ్మలను ఆరాధించగలిగినటువంటి స్థితి మాకు దయచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగంలో ఈ కీర్తన వ్రాసినటువంటిది ఇది కోరహు కుమారుల కీర్తన నుండి. అయితే ఈ 3వ వచనంలో మనం చూస్తే, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, నీ దేవుడు ఏమాయను అనంట వారు నిత్యము నాతో అనుచుండగా. దేవుని ఎరిగినటువంటి వారిని దేవుని ఎరగనటువంటి వారు వేసేటువంటి ప్రశ్న ఇది. దేవుని ఎరిగినటువంటి వారికి లోకంలో నుండి ఎదురయ్యేటువంటి ప్రశ్నలు, లోకంలో నుండి ఎదురయ్యేటువంటి సమస్యలు వాళ్ళకు కూడా ఎదురైనవి. లోకము అందులో ఉన్నటువంటి వారు అంటా ఉన్నారు కదా, నీవిప్పుడు కష్టాల్లో ఉన్నావు, నీవు శ్రమలో ఉన్నావు, సిగ్గు అవమానము నింద నిన్ను ఆవరించిని, ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతూ ఉండగా ఎప్పుడూ దేవుడు దేవుడు అంటున్నావు కదా, దేవుని యొక్క మందిరంలోనే ఉంటున్నావు కదా, దేవుని పనిలోనే ఉంటున్నావు కదా, దేవుని యొక్క పరిచర్యలోనే ఉంటున్నావు కదా, ఆయన యొక్క అడుగుజాడల్లోనే నడుస్తున్నావు కదా, ఆయన యొక్క మాట నుండి తప్పిపోవటం లేదు కదా. అయినా ఈ పరిస్థితుల్లో నుండి ఎందుకు నీ దేవుడు నిన్ను కాపాడటం లేదు? నీ దేవుడు ఏమాయను అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉండగా, విశ్వాసి యొక్క అంతరంగం ఏమవుతుందంటే, లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మాటలు
మన హృదయాలను గాయపరుస్తూ ఉంటాయి. ఎవరికీ చెప్పుకోలేము. మన వేదనైనా, సంతోషమైనా, కన్నీరైనా వెళ్ళి ఆయన పాదాల దగ్గర చేరి చెప్పుకోవటం తప్ప మనుషులతో చెప్పుకునేటువంటి అలవాటు లేనటువంటి మనము ఆయన పాదాల దగ్గరికి వెళితే ఆయన అంటా ఉన్నాడు కదా ఇక్కడ, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ప్రతి విశ్వాసి జీవితంలోనూ ఈ పరిస్థితులు గుండా వెళతాం. ఎవ్వరూ కూడా దీనికి అతీతులు కారు. ఒకవేళ నాకేమీ కష్టాలు లేవు, నాకేమీ సమస్యలు లేవు, నేను పట్టిందల్లా బంగారం అవుతుంది, నేను ఆలోచనలన్నీ సఫలమవుతా ఉన్నాయి, అస్సలు నేను నా హృదయంలో ఆలోచన కలగ్గానే కూడా అవన్నీ కూడా నెరవేరుతా ఉన్నాయి, కాబట్టి ఇలాంటి ప్రతికూల పరిస్థితులు నా జీవితంలో ఎక్కడా లేవు అని ఏ విశ్వాసి కూడా చెప్పలేడు. ఒకవేళ చెబితే ఒకవేళ తనను తాను పరిశీలించుకోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఈ మాట ఈ దినాన్న ఈ కోరహు కుమారులను గూర్చి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళారో మనకు తెలుసు. చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, సంఖ్యాకాండం భూమి తన నోరు తెరచి వానిని వాని కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సాంపాద్యమును మృంగివేసెను. చాలండి, ఒక్కసారి ఆ దృశ్యాన్ని గనుక మన కళ్ళ ముందు ఉంచుకుంటే, సమాజమంతా ఒకవైపు ఉంది, కోరహుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఎదురుగా నిలబడ్డారు. అలాంటి సమయంలో దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారు, దేవుని మీద లెక్కలేనితనంగా మాట్లాడినటువంటి వారు, మోషే అహరోనులను ఎదిరించినటువంటి వారు, మేము చేయలేమా అని ప్రగల్భాలు పలికినటువంటి వారు, దేవుడు అన్నాడు కదా, వాళ్లను వేరుగా నిలబెట్టండి అన్నాడు ఆయన. ఇప్పుడు అందరూ చూస్తుండగా సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది కదా, అయితే కోరహు కుమారులు చావలేదు. కోరహు కలిగినటువంటి సమస్తము కూడా ఆ దినాన్న నశించింది అని మనం అనుకుంటా ఉన్నాం. అయితే 26వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు కదా, కోరహు కుమారులు చావలేదు. ఆయన తన పని కొరకు తన శేషాన్ని ఉంచుకున్నాడు. ఈ కుమారులు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. భూమి నోరు తెరచి కోరహుకు తనకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా ఏం చేసిందంటే మృంగివేసెను. ఈ దృశ్యాన్ని చూసినటువంటి కోరహు కుమారులు తమ కళ్ళ ముందే తమకు కలిగినటువంటి తల్లిదండ్రులు, స్వాస్థ్యము, సమస్తమైనటువంటివి అన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు చూస్తూ ఉండగా భూమి నోరు తెరచి వారిని మిరింగివేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ అంతరంగంలో దేవుని ఎడల ఎలాంటి భావన ఉంటుంది అనుకుంటారు కదా. దేవుడు ఎంత న్యాయస్థుడు, తప్పు చేశారు, అరే ఇంత సమాజమంతా చూస్తూ ఉండగా కలిగినటువంటి సమస్తం కూడా భూమిని నోరు తెరపజేసి దేవుడు ఆ యొక్క భూమిలో కలిపివేశాడు అనేటువంటి ఆలోచన వాళ్ళ హృదయంలో వస్తే ఏమవుతుందంటే, దేవుని మీద వాళ్ళకి కలిగేటువంటి భావన వ్యతిరేక భావన. కానీ ఈ దృశ్యాన్ని చూశారు, చూసి శేషంగా మిగిలినటువంటి వీళ్ళు దేవుని మందిరపు సేవలో పనిచేస్తూ వీళ్ళు ఈ యొక్క కీర్తన వ్రాస్తా అంటా ఉన్నారు. లోకమంతా అంటా ఉంది మీ దేవుడు ఏమాయను అని. కానీ వాళ్ళ దృష్టిలో దేవుడు ఏమాయనో
వాళ్ళ దృష్టిలో దేవుని యొక్క గుణలక్షణాలన్నింటినీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆరాధించినటువంటి వారిగా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఒకవేళ మన జీవితాల్లోనే మనం అనుకున్నది జరగకపోతే, మనం అనుకున్న దానికంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు జరిగితే, ఆ పరిస్థితుల మధ్య దేవుణ్ణి స్తుతించగలుగుతామా? ఎప్పుడు స్తుతిస్తాం? మనం ఎప్పుడు ఆరాధిస్తాం? మనం అనుకున్నవన్నీ జరిగినప్పుడు, మనం అనుకున్నటువంటి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మేలులు దేవుడు జరిగిస్తూ ఉన్నప్పుడు అందరికీ చెబుతూ ఉంటాం సాక్ష్యం, అందరికీ షేర్ చేసుకుంటూ ఉంటాం, దేవుడు ఎంత గొప్పవాడు అని అందరికీ చెబుతూ ఉంటాం, ఆయనను ఆరాధిస్తాం. కానీ కీడే సంభవిస్తూ ఉంది. ఎక్కడ చూసినా ప్రతికూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు అంటా ఉన్నారు కదా, మా తండ్రి దేవుని మీద తిరుగుబాటు చేయటం వలన దేవుడు విధించినటువంటి శిక్ష సరైనటువంటిదే, కానీ ఆయన మాకు ఏమై ఉన్నాడంటే అనేటువంటి దానిని ఒక 2-3 లక్షణాలను ఈ యొక్క 42వ కీర్తనలో మనము చూడొచ్చు. వాళ్ళు ఏమని దేవుణ్ణి ఆరాధించారు. ఎందుకంటే ఆ గుణలక్షణాలను తెలుసుకుపోయే ముందు నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతా మీకు. నాకు తెలిసినటువంటి ఒక విశ్వాసతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు కదా, అన్నా దేవుడు గొప్పవాడు అని చెబుతా ఉన్నాను, నేను సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను, ఆయన శక్తివంతుడని చెబుతా ఉన్నాను, ఆయన ఐశ్వర్యవంతుడని చెబుతా ఉన్నాను, కానీ నా సువార్తను వింటున్నటువంటి వారు నన్ను చూస్తూ ఉన్నారు. నన్ను చూసి ఏమంటున్నారంటే, మీ దేవుడు గొప్పవాడు అంటున్నావు, నువ్వు తొక్కటానికి సైకిల్ కూడా లేదు కదా అంటున్నారు నన్ను. నీ దేవుడు గొప్ప ఐశ్వర్యంతుడు అని నువ్వు చెబుతున్నావు కదా, నీవి దినాన నీవు నీ కుటుంబము ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వెళుతున్నారు ఎందుకు అని అడుగుతా ఉన్నారు. దేవుడు సమస్తాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అని నేను నా సాక్ష్యాన్ని చెబుతా ఉన్నాను, నన్ను రక్షించాడు అని నేను చెబుతా ఉన్నాను. అయితే నీ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, నీ బిడ్డల పరిస్థితి ఎందుకు మారట్లేదు అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం అన్నా, ఏమిటంటే ఆయన నమ్మదగినటువంటి వాడు. నాకు ఆయన ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, నాకు లేకపోవచ్చు, కానీ ఆయన నన్ను రక్షించాడు, తన రక్తంలో కడిగాడు. కాబట్టి ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నా బ్రతుకాలమంతా ఆయనకు సాక్షిగా నేను జీవిస్తాను. తమ్ముడు చెప్పిన సాక్ష్యం ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నా జ్ఞాపకం వచ్చింది. లోకం కూడా మనల్ని అలాగే ప్రశ్నిస్తుంది, ఏమాయను దేవుడేమాయను అని. కానీ అన్ని అనుకూల పరిస్థితుల్లోనే కాదండి దేవుణ్ణి ఆరాధించాల్సింది. ప్రతికూల పరిస్థితులకు దేవుడు అనుమతించాడంటే నా నుండి ఆయన ఇంకా ఏదో శ్రేష్టమైనటువంటి దానిని ఆయన ఆశిస్తా ఉన్నాడు. ఆయన ఇంకా శ్రేష్ఠులుగా మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టే ఈ పరిస్థితులను మన జీవితాల్లో అనుమతిస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసులంగా ఎదురయ్యేటువంటి ప్రశ్నల దగ్గర ఒకవేళ మన దగ్గర సమాధానం చెప్పలేనప్పుడు మనం మౌనంగా దేవుని పాదాల దగ్గర, వీళ్ళు అన్నారు కదా, రాత్రింబవళ్ళు కన్నీళ్ళే మాకు అన్నపానములాయను. సమాధానం చెప్పలేక కాదు, కానీ మౌనముగా ఉండి, అయ్యా నీవు గొప్ప దేవుడువు కదా, నీకే మా సమస్యను అప్పగిస్తా ఉన్నాము అని వాళ్ళు ఆరాధించినటువంటి వారిగా కనిపిస్తూ ఉన్నారు. సరే, ఈ కోరహ కుమారులకు దేవుడు ఎలా కనిపించాడో 1-2 సంఘటనలు మనం చూద్దాం. 42వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తే, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇది వాళ్ళు చెబుతా ఉన్నది.
మాటలను బట్టి మన హృదయం కురుంగుద్ది. కత్తిపోటు వంటి మాటలు మన హృదయాన్ని గాయం చేస్తూ ఉంటే తమ ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళు, నా ప్రాణమా నీవేళ కురుంగి ఉన్నావు, ఎందుకు నీవు కలవరపడతా ఉన్నావు, ఎందుకంటే నా దేవుడు ఎలాంటి వాడు అని చెబుతా ఉన్నారంటే వీళ్ళు, ఆయనే నా రక్షణకర్త. ఈ దినాన నేను ఎలా ఉన్నాను అంటే, ప్రభువును గూర్చి విన్నాను అంటే, ప్రభువును గూర్చి చెబుతున్నాను అంటే, నా నడవడి మారింది అంటే, నా బ్రతుకు మారింది అంటే, నా ప్రవర్తన మారింది అంటే కారణం ఏంటంటే ఆయన నా రక్షణకర్త. ఆయన నాకు రక్షణకర్తగా ఉన్నాడు కాబట్టి ఈ దినాన్న ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కన్నీటి యొక్క ప్రవాహాల గుండా వెళుతున్నప్పటికీ ఆ కలవరపాటు నుండి, ఆ కురుంగుదల నుండి నేనేమవుతా ఉన్నానంటే ఆయన నాకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి దినదినము నేను బలపడుతూ ఉన్నాను. ఇది విశ్వాసులంగా మనము నేర్చుకోవలసినటువంటిది. ఎందుకంటే లోకమంతా కూడా లోకాధికారి యొక్క హస్తాల్లో ఉంది, లోకమంతా కూడా దుష్టుని యొక్క ఆధీనంలో ఉంది. ఇలాంటి దుష్టలోకం నుండి మనలను ఆయన వేరు చేసి మనలను రక్షించినటువంటి రక్షణకర్త అయినటువంటి దేవుడుగా మన జీవితాల్లో ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో చూస్తే ఆ సమరయ పట్టణస్థులు ప్రభువును గూర్చి మంచి సాక్ష్యాన్ని అక్కడ ఇస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని ఉన్నామనిరి. వాళ్ళకు తెలియదు అప్పటికి, ఆమె చెప్పింది వాళ్ళు విన్నారు. వినినటువంటి దాన్ని బట్టి ఇప్పుడు అంటా ఉన్నారు, నీవు చెప్పిన దాన్ని బట్టి కాదు కానీ ఇప్పుడు మేము చెబుతా ఉన్నాం ఆయన నిజముగా లోకరక్షకుడు, ఆయన లోకాన్ని రక్షించటానికి వచ్చినటువంటి వాడు. కాబట్టి చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. లోకంలో ఏ నామమును బట్టి కూడా మనకు రక్షణ అనేటువంటి దొరకదు. ఏ నామమునంటే ప్రభు అయినటువంటి క్రీస్తు నామమునే మనకు రక్షణను అనుగ్రహించినటువంటి వాడు. ఆయన తన యొక్క రక్షణను మనకు అనుగ్రహించటానికి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు, నలుగొట్టబడ్డాడు, తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించి నిన్ను నన్ను రక్షించుకున్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి లోకమేసేటువంటి ప్రశ్నలకు మనం ఏమి సమాధానం చెప్పొచ్చంటే, రక్షించబడినటువంటి నీవు నేను ఏమని సమాధానం చెప్పొచ్చంటే, అవునయ్యా ఇవన్నీ ఉండేయే, ఎప్పుడు ఉంటే సమస్యలుంటే, పరిస్థితులు ప్రతికూలంగానే ఉంటే, అయినప్పటికీ ఆయన తన యొక్క రక్తం ఇచ్చి నన్ను రక్షించినటువంటి రక్షణకర్త అయినటువంటి దేవుడు కాబట్టి నేను ఆయనను బట్టి నేను ఆనందిస్తున్నాను, ఆయనను బట్టి నేను ఆరాధిస్తున్నాను అని మనం ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే 42వ కీర్తనలోని 2వ వచనంలో మనం చూస్తే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. చాలమ్మా, నా ప్రాణము తృష్ణగొంటా ఉంది. దేని కొరకు తృష్ణగొంటా ఉందంటే జీవము కలిగినటువంటి దేవుని కొరకు తృష్ణగొంటా ఉంది. నీవు నేను సేవించేటువంటి దేవుడు జీవము కలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి ఆ జీవము చూడండి, 84వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే, 84వ కీర్తన 2వ వచనం, ఇది కూడా కోరహ కుమారులు రాసినటువంటి కీర్తనే.
ఉమ్, ఉమ్. జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. జీవము కలిగినటువంటి దేవుణ్ణి చూడటానికట వాళ్ళంటా ఉన్నారు, నా శరీరము, నా ప్రాణము, ఆత్మ కేకలు వేయుచున్నది. జీవము యొక్క విలువ ఎవరికి తెలుస్తుందంటే, మరణపు అంచు వరకు వెళ్ళినటువంటి వాడికి జీవము యొక్క విలువ తెలుస్తుంది. శరీరం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, ఈ శరీరంలో ఏదైనా లోపం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు దీని విలువ మనకు తెలుస్తుంది. ఏదైనా ఒక వ్యక్తి యొక్క విలువ తెలవాలంటే బ్రతికున్నంత వరకు ఏ వ్యక్తి యొక్క విలువ తెలియదండి. ఆ వ్యక్తి మన కనుల ముందు కనుమరుగైన తర్వాత ఆ జ్ఞాపకాలు, ఆ యొక్క వ్యక్తి యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఈయనట జీవము కలిగినటువంటి దేవుడు ఆయన. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి అధ్యాయం 4వ వచనంలో ఆయన గురించి ఏం రాయబడి ఉందంటే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఆ జీవం ఏమవుతుందంటే మనుషులకు వెలుగుగా కనిపిస్తూ ఉంది. అంటే అనేకులను వెలిగిస్తూ ఉంది. ఆయనలో జీవం ఉంది కాబట్టే మరణించినటువంటి ఆ యొక్క యవనస్తుడు మోసుకొని పోబడుతూ ఆ యొక్క నాయీరు గవిని యొద్దకు తీసుకురాబడ్డాడు. జీవము కలిగినటువంటి వాడు ఆ గవిని యొద్దకు నడుచుకుంటూ వచ్చాడు. ఆయన వచ్చినటువంటి వాడు ఆ తల్లి ఎడల కనికరపడి ఏం చేశాడంటే ఆ పాడెను ముట్టాడు. ఆ పాడెను ముట్టినప్పుడు దాన్ని మోయిస్తున్నటువంటి వారు నిలిచిరి అని రాయబడి ఉంది. ఆ చిన్నవాడు లేచి కూర్చుని మాట్లాడాడు. ఆయనలో జీవం ఉంది కాబట్టే నిర్జీవంగా మోసుకొని పోబడుతున్నటువంటి ఆ యొక్క యవనస్తుణ్ణి ఆ నాయీను గవిని దగ్గర బ్రతికించినటువంటి వాడు. ఒకవేళ మంచిదే, ఆ విధవరాలి యొక్క కుమారుని బ్రతికించాడు, మరి మనల్కి ఏం చేశాడు అని మనం అనుకోవచ్చు. మనము కూడా అపరాధముల చేత, పాపముల చేత మోసుకొని పోబడుతున్నటువంటి వారమే, సగం చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారమే, కొందరం పూర్తిగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారమే. ఆయన రక్షణకర్త అయినటువంటి దేవుడు కాబట్టి, జీవము కలిగినటువంటి వాడు కాబట్టి, తన వాక్కు చేత, తన యొక్క మాట చేత మనల్ని ఏం చేశాడంటే మరలా బ్రతికించాడు. ఆయన బ్రతికించి ఆయన ఏం చెబుతా ఉన్నాడంటే, నేను జీవము కలిగినటువంటి వాడిను కాబట్టి నా జీవాన్ని నీలో ప్రవహింపజేస్తా ఉన్నాను అంటా ఉన్నాడు. ఆయన యొక్క జీవము మనలో ప్రవహిస్తుంది కాబట్టే నీవు నేను ఈ మాటలు కానీ, ఈ సమస్యలు కానీ, ఈ పరిస్థితులు కానీ ఎన్ని ఎదురైనా తట్టుకొని ఓర్పు కలిగి ఉండగలుగుతున్నామంటే ఆయన జీవము మనలో ప్రవహిస్తుంది కాబట్టి మనము అలా ఆ జీవానికి సాక్షిగా మనం ఉండగలుగుతా ఉన్నాం. లేకపోతే మనలో ప్రేమ లేదు, మనలో క్షమించే తత్వం లేదు, మనలో ఓర్చుకునేటువంటి ఓరిమి లేదు. ఇవన్నీ మనకి ఎలా సంప్రాప్తమైనవి అంటే ఆయన యొక్క జీవము నుండి మనలోకి ప్రవేశించినవి కాబట్టి వాటన్నిటినీ సహించుకుని రాగలుగుతా ఉన్నాం. వాళ్ళంటా ఉన్నారు కదా, నీవు జీవము కలిగినటువంటి దేవుడు అయ్యా. అవును, మనము కూడా ఏమని అనగలుగుతా ఉన్నామంటే, అయ్యా ఒకప్పుడు నేను చచ్చినటువంటి స్థితిలోనే ఉన్నాను, జీవము కలిగినటువంటి నీ మాట నన్ను బ్రతికించిందయ్యా, నీ వాక్యము నన్ను బ్రతికించను అని భక్తుడు అంటా ఉన్నాడు. ఆ బ్రతికించటం వలన, ఆ జీవం ఇంకా నాలో ప్రవహించటం వలన ఈ ప్రతికూల పరిస్థితులన్నిటి మధ్య కూడా నిన్ను నేను స్తుతించగలుగుతున్నానయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. చివరిగా మనం చూసినట్లయితే చూడండి,
42వ కీర్తన 8వ వచనంలో చూస్తే, ఆయనను చాలమ్మా. నా జీవదాత అయినటువంటి దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉన్నది. ఆయన జీవము కలిగినటువంటి వాడే కాదు, ఆయన జీవదాత. దాత అంటే ఇచ్చేటువంటి వాడు. దాత పుచ్చుకునేటువంటి వాడిని ఏమంటాం? గ్రహీత. కానీ వీళ్ళంటామన్నారు, ఆయన నా జీవనదాత, నా జీవదాత అయినటువంటి దేవుడు అని వాళ్ళు అంటా ఉన్నారు. ఇచ్చేటువంటి ప్రతి వాళ్ళు దాత కాదండి. చాలా దాతలను మనం వింటా ఉంటాం కదా, అన్నదాత, వస్త్రదాత. ఏది ఇచ్చినా దాన్ని ఈ దాత అనేటువంటి పదాన్ని మనం కలిపి మాట్లాడుతూ ఉంటాం. కానీ మనుషులమైనటువంటి మనం ఏది ఇచ్చినా దాని ప్రతిఫలాన్ని కోరుకుంటాం. మనం ప్రతిఫలం లేకోకుండా దేన్ని మనం చేయము. ఇది మానవ స్వభావం. ఇచ్చేటప్పుడు అనుకుంటున్నాం, నేను దాతని అనుకుంటావు. కానీ కొంతకాలం అయిన తర్వాత నీ నుండి పొందినటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడు అనుకోండి, మనం ఏం చెబుతాం కనిపించిన వాళ్ళందరికీ? అవునండి, ఆ దినాల్లో తొక్కడానికి సైకిల్ కూడా లేకపోతే నేనే ఇచ్చానండి, సరైనటువంటి ఆహారం కూడా లేకపోతే నేనే పిలిచి పెట్టానండి, ఏది కావాల్సిన నేనే ఇచ్చానండి. ఇది దాత లక్షణం కాదది. దాత ఇచ్చినటువంటి దాన్ని మర్చిపోతాడు. దాత ఇచ్చినటువంటి దానివల్ల ఆ వ్యక్తి ఫలించినప్పుడు చూసి సంతోషిస్తాడు. అంతేగాని నా వలన అని మాత్రం అనుకునేటువంటి వాడు దాత కాదు. ఈయన ఇచ్చి మరలా మనల నుండి ఏమి కోరుకొననటువంటి వాడు. అందుకనే చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. మీరు మృతి పొందారు. మీ జీవము ఎవరిలో, మన యొక్క జీవము ఎవరిలో దాచబడిందండి? క్రీస్తులో దాచబడింది. దేనిని దాస్తాం మనం? విలువైనటువంటి వాటిని దాస్తాము, విలువ లేనటువంటి వాటిని బయట పారేస్తాం మనం. ఆయనట మన జీవాన్ని ఇచ్చినటువంటి వాడు, దాత అయినటువంటి వాడు మన జీవాన్నంట ప్రభువులో దాచి ఉంచాడట ఆయన. అందుకని ఆయన అంటా ఉన్నాడు కదా, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, మీరు నా సొత్తు అంటా ఉన్నాడు ఆయన. కాబట్టి కలిగినటువంటి ప్రతిదానిని బట్టి మనం అతిశయించక, సమస్తము కలుగజేసినటువంటి వాడు ఆయనే, ఆయన నా జీవనదాత అయినటువంటి దేవుడని మనము ఆరాధించగలిగినప్పుడు మన యొక్క ఆరాధనను ఆయన స్వీకరించగలిగినటువంటి వాడు. ఆయన మన యొక్క ఆరాధనను బట్టి ఆయన సంతోషించేటువంటి వాడు. కోరహు కుమారులు వాళ్ళు ఈ యొక్క కీర్తనలో వాళ్ళు మా రక్షణకర్తమైనటువంటి దేవుడు వయ్యా అని ఆరాధిస్తూ ఉన్నారు. మా జీవమైనటువంటి దేవుడు వయ్యా అని ఆరాధిస్తూ ఉన్నారు. మా జీవదాతమైనటువంటి దేవుడు వయ్యా అని ఆరాధిస్తూ ఉన్నారు. అంతేకాదు 9వ వచనం అంటారు కదా, మా ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడవు, మా నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడవయ్యా. అవును, మన నిరీక్షణకు ఆయనే ఆధారం. నిరాశ్రయులమైనటువంటి మనకు ఆయనే ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు ఇలా మనం ఆరాధించగలుగుతామంటే,
లోకం యొక్క మాటలకు మనము కృంగిపోకోకుండా మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి గుణలక్షణాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన మన ఎడల కలిగినటువంటి ప్రణాళికను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము కూడా ఆయన్ను ఆరాధించగలుగుతాం. అవును ప్రభువా, నీవు నా రక్షణకర్తవైనటువంటి దేవుడివి, లేకపోతే నేను కూడా ఏనాడో ఈ లోకంలో లోకస్తులతో పాటు నేను కలిసిపోయి ఉండేటువంటి వాడిని. నేనెప్పుడూ లోకంలోనే చావలసినటువంటి వాడను, కానీ నీ జీవాన్ని నాకు అనుగ్రహించావు కాబట్టి నా జీవన దాతవైనటువంటి దేవుడువయ్యా, నా ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడవు, నా నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడువయ్యా అని వాళ్ళు ఏ విధంగా ఆరాధించారో రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఆరాధించగలిగినట్లయితే ఆ ఆరాధనను ఆయన స్వీకరించడానికి ఆయన మనకు సిద్ధపరిచేటువంటి దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ, ఒకవేళ మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.